నా పేరు అమర్నాథ్. నేను ఉద్యానాధికారి ద్వారకా తిరుమల, భీమడోలు, ఉంగుటూరు. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటప్పటికి మామిడి పూత సీజన్ అండి. మామిడి పూత అయితే ఆశాజనకంగానే ఉంది. ప్రస్తుతం ఏంటంటే పూత కొద్దిగా ఆలస్యమైనప్పటికీ కూడా మనకి పూత బాగా వచ్చింది. మనకి మన జనవరి నెలలో లేకపోతే డిసెంబర్ నెలాఖరు నుంచి మనకి ఎప్పుడైతే మంచు మార్పు పడడం స్టార్ట్ అయిందో అక్కడి నుంచి పూత బాగా రావడం జరిగింది. కానీ ఏంటంటే ఇప్పుడు పూత కాడల్లో ఎక్కువ మగ పువ్వులు ఉన్నాయండి, చాలా తక్కువ ఆడపువ్వులు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పూత వచ్చేటప్పుడు లేకపోతే పూలు పిచ్చుకున్న తర్వాత మనం చేయడానికి అయితే ఏముండదు. పూత రాకముందు లేకపోతే మన పిందులు అన్నది మనకి బఠానీ సైజు గింజ దాటిన తర్వాత నుంచి మనం ఏమైనా పిచికారీలు చేసుకోవాలి. ముందస్తుగా ఏంటంటే మనకి ఈ పూత రాకముందు ఈ తేనెమచ్చ పురుగు, తర్వాత కాడ మీద వచ్చి ఆ కాడ మచ్చలు లేకపోతే ఆకుమచ్చ తెగులు లాంటిది ఒకటి వస్తుందండి, లేకపోతే బూడిద తెగులు వస్తుంది. వాటి యొక్క నివారణకి మనం ముందస్తుగా పిచికారీలు చేసుకోవాలి. మనం పూత ఇచ్చిన తర్వాత పిచికారీ చేసుకున్నట్టయితే ఆ పిందులు కానీ లేకపోతే పూత కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకి మామిడి పూతలో సంపర్కం అన్నది ఈ ఈగల ద్వారా జరుగుతుందన్నమాట. సో మనం ఎప్పుడైతే అధికంగా పిచికారీలు చేసినప్పుడు ఈ సంపర్కం జరగక ఈ పిందులు కూడా ఎక్కువ రాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు పూత దశలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం పిచికారీలు ఏమైనా చేసుకోవడానికి కూడా కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి. తర్వాత వచ్చేటప్పటికి పూత పిచ్చుకొని మనకి సంపర్కం అయిన తర్వాత మనకి బఠానీ గింజ సైజులో కాయలు వచ్చిన తర్వాత మనము పిచికారీలు అన్నది చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే తేనెమంచు పురుగు అన్నది ఎక్కువగా మనకి ఆశిస్తూ ఉంటుంది. తేనెమంచు పురుగు యొక్క నివారణకి అంటే మనం ముందుగానే పిచికారీ చేసుకోవాలి. మన రసం పీల్చే పురుగు కాబట్టి దానికి సంబంధించిన సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ అన్నది స్ప్రే చేసుకోవాలి. ముఖ్యంగా ఇమిడాక్లోప్రిడ్, థయామిథాక్సాము, లేకపోతే ప్రొఫెనోఫాస్ ఇలాంటివి మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకి ఈ తేనెమంచు పురుగు అన్నది మనం నివారణ చేసుకోవచ్చు. ఇమిడాక్లోప్రిడ్ అయితే మనకి 0.3 ml/లీటర్, అది 17.5 SL వస్తుంది. అది 0.3 ml లేకపోతే 10 లీటర్లకి 3 మిల్లీలీటర్లు కలుపుకొని ఆకులన్నీ తడిచేలాగా లేకపోతే చివర్లన్నీ తడిచేలా పిచికారీ చేసుకోవాలి. తేనెమంచు పురుగు కూడా ఇంకో విధంగా మనం నివారణ చేసుకోవచ్చు. మనకి కాయలు కోత అయిపోయిన తర్వాత లేకపోతే మన ఎండు కొమ్మలు అవన్నీ తొలగించిన తర్వాత మన ప్రధాన కాండం పైన, మామిడి యొక్క ప్రధాన కాండం పైన కూడా మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఎప్పుడు తొలకరిలో జూన్ జూలై సమయంలో మనం తొలకరిలో పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తేనెమంచు పురుగును కూడా ముందస్తుగా మనం నివారించుకోవచ్చు. లేకపోతే మనకి పూత రాకముందు నవంబర్ నెలాఖరుని లేకపోతే డిసెంబర్ మొదటి వారంలో పిచికారీ చేసుకోవాలి. ఏదైనా సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ అలాంటివి మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనం ఈ తేనెమంచు పురుగును అనేది మనం నివారించుకోవచ్చు. రెండోది వచ్చేటప్పటికి మనకి ఎక్కువగా నష్టం కలిగించేది మామిడిలో ఈ కాడ మీద మచ్చలు. ఈ కాడ మీద మచ్చలు అన్నవి వస్తూ ఉంటాయి, మన కాయల మీద కూడా మచ్చలు వస్తూ ఉంటాయి. తర్వాత ఆకుల మీద కూడా మచ్చలు వచ్చి ఆకులు అన్నవి ఎండిపోయి రాలిపోతూ ఉంటాయి. అటువంటి చెట్లలో మనము అటువంటి తెగులు గమనించినట్టయితే మనకి మ్యాంకోజబ్ 2 గ్రాములు లీటర్ నీటికి కానీ లేకపోతే కార్బెండిజం 1 గ్రాము లీటర్ నీటికి కానీ కలుపుకొని మనము లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ కానీ థయామిథాక్సామ్ ఏవైతే మనం స్ప్రే చేస్తున్నామో వాటితో పాటు కూడా ఈ మందులు కలుపుకొని ఆకులన్నీ తడిచేలాగా, తర్వాత ఈ చివర్లు ఏదైతే మన ఆకు చిగుర్లు ఉన్నాయో అవన్నీ కూడా తడిచేలా మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ తెగులు అన్నది కూడా నివారించుకోవచ్చు. ఇంకోటి వచ్చేటప్పటికి చలికాలంలో లేకపోతే పొడి వాతావరణంలో మనకి బూడిద తెగులు అన్నది కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. బూడిద తెగులు వల్ల ఏమవుతుందంటే పూతకాడలు అన్నవి ఎండిపోవడం జరుగుతుంది. అవన్నీ కూడా మనకి బూడిద అన్నది ఈ పూతకాడల మీద ఆకుల మీద రావడం వల్ల ఆకులన్నీ ఎండిపోవడం కానీ లేకపోతే పూతకాడలు ఎండిపోయి పూత రాలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. దానికి కూడా ఈ లక్షణాలు మనం గమనించినప్పుడు దానికి మనం ఎలియట్ అని మందు ఒకటి ఉంటుందండి, అది 0.1 ml/లీటర్ అనేది పిచికారీ చేసుకోవచ్చు. లేకపోయినా మనకి ట్రైడోమార్ఫ్ అనే మందు దొరుకుతుందండి, అది కూడా 1 ml/లీటర్ నీటికి కలుపుకొని ఆకులన్నీ తడిచేలా పిచికారీ చేసుకున్నట్టయితే ఈ బూడిద తెగులు అనేది కూడా మనం నివారించుకోవచ్చు. ముఖ్యంగా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మామిడిలో మనకి పూత బాగా నిలబడుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే మనము పూత వచ్చిన తర్వాత గమనించుకోవాల్సింది ఏంటంటే మనం ఎంతవరకు ఆడపోత వచ్చింది, ఎంతవరకు మగపోత వచ్చింది అన్నది కూడా మనం గమనించుకోవాలి. ఎక్కువగా మగపోత అనేది ఎక్కువ ఉంటుందండి, ఓన్లీ 10% మాత్రమే ఆడపోతుంటుంది వచ్చిన పూతలో. అందులో కూడా మనకి పూత వచ్చిన తర్వాత మనకి ఇంచుమించుగా 0.001% మాత్రమే కాయలు అనేవి నిలబడడం జరుగుతుంది అనమాట. అంటే ఇంచుమించుగా ఒక 10 లక్షల పువ్వులు వస్తే ఒక 4 నుంచి 5 కాయలు మాత్రమే ఆ పూత నుంచి నిలబడతాయి అన్నమాట. ఈ విధంగా మనకి మామిడిలో జాగ్రత్తలు తీసుకున్నట్టయితే లేకపోతే సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్టయితే మనకి మామిడిలో దిగుబడి ఆశాజనకంగా వస్తుంది. తర్వాత ఇంకా కొన్ని సూచనలు ఏంటంటేనండి రైతు సోదరులకు, ముఖ్యంగా మనకి వర్షాకాలంలో జింకు బోరాన్ అనేది కంపల్సరీగా వేసుకోవాలండి. మనం ఎక్కడైతే డ్రిప్ ఇరిగేషన్ కానీ లేకపోతే మన నీటిపారుదల ఉన్న చోట లేకపోతే మన ఇరిగేషన్కి ఇబ్బంది లేదన్న చోట మన ఎరువులు అవన్నీ కూడా సక్రమంగా వేసుకున్నట్టు, తర్వాత సూక్ష్మ పోషకాలు కూడా సరిగ్గా వేసుకుంటే మనం జింకు బోరాన్ అనేది ముఖ్యంగా
మొక్కలకి వేసుకోవాలండి. జింక్ అన్నది ఏంటంటే ఈ శాఖీయోత్పత్తి మనం పూత కొమ్మ కింద మారడానికి బాగా ఉపయోగపడుతుందండి. తర్వాత ఎక్కువ ఆడపూత కూడా రావడానికి ఉపయోగపడుతుంది. జింక్ అనేది మనకి కాపు కాసే చెట్లకి మనం ముడి జింక్ అయితే ఇంచుమించుగా 150 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు కూడా చెట్టుకి వేసుకోవచ్చు. అదే బోరాన్ అయితే మనకు 100 గ్రాముల వరకు కూడా చెట్టుకి వేసుకోవచ్చు అండి. బోరాన్ వేసుకోవడం వల్ల పూత అవన్నీ సక్రమంగా రావడం, తర్వాత కాయ పొంగులు అనేది లేకపోవడం అన్నది మనం గమనించవచ్చు. తర్వాత మనకి ఎక్కడైతే ఆరుతడి పంటలు లేకపోతే మనకి వర్షాధారమైన మామిడి తోటలు ఎక్కడైతే ఉన్నాయో అటువంటి చోట మనకి వర్షాకాలంలో కంపల్సరీగా సూచించిన ఎరువులన్నీ వేసుకోవాలి. దాంతోపాటు జింకు బోరాన్ కూడా పెట్టుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే మనకి పూత ఈ వర్షాధారం మీద ఆధారపడి ఉన్న తోటల్లో మనకి పూత వచ్చిన తర్వాత నీరు అన్నది మనం పెట్టకూడదండి. ఒకవేళ నీరు పెట్టినట్టయితే పూత రాలిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ఎక్కువ వదిలేసి ఎక్కువ కాలం వదిలేసి ఒకసారి నీరు ఇచ్చినా సరే మనకి పిండి సమయంలో పిండి రాలిపోవడం కానీ, లేకపోతే పిందుల మీద పగులు రావడం కానీ, లేకపోతే పిండి పసుపు పారిపోయి రాలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుందండి. ఈ సూచనలు గమనించినట్టయితే మనకి మామిడిలో దిగుబడి నష్టపోకుండా మన రైతులు అనేది చూసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ.